దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ తరపున ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడిక ద్వారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి ఉచితంగా మనకు కృప దయచేశాడు. మనందరినీ ప్రాణప్రాప్తులుగా సజీవులుగా ఉంచాడు, ఆరోగ్యవంతులుగా ఉంచాడు. మరొక సంవత్సరాలు అడుగు పెట్టడానికి దేవుడు కృప దయచేశాడు. మనుషుని యొక్క ఆయుష్ ఎంతో అల్పమైనది. క్షణమాత్రంలోనే క్షణభంగురమైపోయి మన జీవితాలను దేవుడు ఎందుకు ఇలాగున మన ఆయుష్లు పొడిగింప చేస్తున్నాడో తెలియదు గాని ఈ ఉదయ కాలము సజీవులుగున్న మనము ప్రభువుని సేవించడానికి మరి ఆయన మహాకృపలో మన జ్ఞాపకం చేసుకోబడి ఈ ఉదయ కాలం ఎట్టి విధంగా ప్రభుని సేవించటానికి కూడా దేవుడు కృప దయచేశాడు. హల్లెలూయా. మరి ప్రపంచ యావత్తు కూడా రాత్రి 12 గంటల సమయం నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ సంబరాలు జరుపుకుంటూ వస్తా ఉన్నది. అనేక మంది ఆ యొక్క క్రాకర్స్ ను కూడా పేలుస్తూ కేకలు అల్లర్లు అనేక విధాలుగా రాత్రి కాలం అంతా కూడా అనేక విధాలుగా హ్యాపీ న్యూ ఇయర్ పదాలతో ఎంతగానో సంతోషంగా ఉల్లాసంగా సంబరంగా ఆ యొక్క న్యూ ఇయర్ ప్రవేశించిన ప్రవేశంలో అనేక మంది గొప్ప సంబరాలు చేసుకున్నారు. క్రైస్తవ లోకమైతే వాచ్ నైట్ సర్వీస్ లో దేవుని వాగ్దానాల కొరకు కనిపెడుతూ అట్టి విధంగా ఈ యొక్క రాత్రి కాలము దేవుని సన్నిధిలో గడిపే కృప క్రైస్తవ లోకం పొందుకుంది కదా. 2026 సంవత్సరం మొట్టమొదటి గడియల్లో దేవుని సన్నిధిలో గడిపే ఆ కృప క్రైస్తవ లోకానికి దేవుడు ఆ ప్రత్యేకత అనుగ్రహింపచ్చాడు. నిజంగానే గొప్ప ధన్యత కదా క్రైస్తవులది. బయట ప్రపంచము అనేకమైన కార్యకలాపాలలో, విందులలో, వినోదాలలో మునిగి తేలే ఆ సమయంలో మనము దేవుని సన్నిధిలో ఆ క్షణాలు గడుపుట, ఆ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించుట, ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించుట అది గొప్ప ధన్యత. హల్లెలూయా. ఈ సంవత్సరము నేను నిన్నటి దినం కూర్చొని ఆలోచించాను. ఏ వర్తమానం చేత మేము ధ్యానించుకోవాలి ప్రభువా? నూతన సంవత్సరం అనగానే నూతనత్వం, క్రొత్తదనం అనే పదాలు తీసుకొని అనేకమైన వర్తమానాలు మేము సంభాషణ చేస్తా ఉంటాము. ఈసారి నువ్వు మాతో ఏమి మాట్లాడనై ఉన్నావని నేను దేవుని యొద్ద అడిగినప్పుడు దేవుడు నాకు ఒక పదము అంటే ఈ నూతన సంవత్సరంలో అందరూ సంతోషము, ఆనందం కావాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తారు కదా. అసలు నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఏమైనది? ఈ ఆనందం గురించి, సంతోషం గురించి ఈ నూతన సంవత్సరంలో నిజమైన సంతోషము, ఆనందము ఎక్కడుందో కనుగొంటూ ఎలాగున దేవునిలో మనము సంతోషించాలో అనే విషయాలు దేవుడు నాతో మాట్లాడినట్లుగా అనిపించింది. అంటే మానవులమైన మనకు అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు, కన్నీరు ఎల్లప్పుడూ కూడా ఏదో పోరాటంలో ఏదో ఒక విధంగా కృంగుదలలోకి, నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత తిరిగి విశ్వాసంతో మనల్ని మనం బలపరుచుకుంటూ మరలా కొనసాగటానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ వేదన, దుఃఖం అనేవి మనల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగాలని, ఏదో ఒక పరిస్థితిలో మనల్ని విశ్వాసంలోంచి వెనక్కి లాగాలని చూస్తాయి. కానీ ఈ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగే మనము దేవునిలో ఉన్న ఈ ఆనందాన్ని, మన కుటుంబ జీవితంలో ఈ ఆనందాన్ని కొనసాగింప చేసుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో ఈ ఆనందాన్ని కొనసాగింప చేసుకుంటూ ఎలాగున మనం కొనసాగాలని కొన్ని విషయాలు
దేవుడు నాతో మాట్లాడాడు. సాధారణంగా మరి నిన్నటి దినము ఈ రోజు మీద రిఫ్లెక్ట్ చేస్తది. అంటే నిన్నటి దినం బాధ తాలూకు సమస్య ఏదైనా ఉందంటే, ఈ దినం అది కంటిన్యూ అవుద్ది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పరిశుద్ధుడైన పౌలంటాడు, మరి మీ జీవితం కొనసాగింపబడుతుంటుండగా మీరేం చేయాలంటే, వెనక ఉన్న వాటిని మరిచి, ముందున్న వాటి కొరకే వేగిరపడుచు, క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన పిలుపునకు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తండి అని చెప్పి ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలలో మాట్లాడుతున్నాడు. వెనక ఉన్న వాటిని మరిచి, అంటే ఇంతవరకు ఈ జీవితంలో అనేకమైన అచీవ్‌మెంట్స్ చేసుండొచ్చు. లేకుంటే అనేక కష్ట నష్టాలు పడి ఉండవచ్చు. గత తాలూకు మరి అనేకమైన స్మృతులు, అనేకమైనటువంటి ఆ గాథలు ఇవన్నీ గూడా మనం కలిగున్నాం. గొప్ప కార్యాలు మనం పొందుకున్నాం. చెప్పలేనన్ని బాధలు గూడా మనం పడ్డాము. కానీ వీటినన్నిటిని మనం ఏం చేయాలంటే క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. వాటిని మనము ఈ యొక్క పాత సంవత్సరంలోనే ముగింపు పెట్టి, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము చేయవలసిన పనేంటంటే, ఈ వెనక ఉన్న వాటిని మనం మర్చిపోవాలి. తర్వాత ముందున్న వాటి కొరకై వేగిరపడొచ్చు. ఈ ముందు జీవితంలో దేవుడు మన ఎడల ఏ ప్రణాళిక కలిగున్నాడో, ఏ ఉద్దేశం కలిగున్నాడో, దానిని మనము తెలుసుకున్న వారమై, దాని కొరకు వేగిరపడుచు, మరి ఈ యొక్క ప్రభువు మన ప్రతి ఒక్కరు కూడా ఒక బహుమానం సిద్ధపరిచాడండి. అవునా కదా? క్రీస్తు ప్రభువే తన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఆయన మరి దాన్ని చక్కగా నిర్వహించాడు కదా! తన ఎదుట ఉంచబడిన ఆ సిలువను, ఆ శ్రమను దానంతా కూడా నిర్లక్ష్యపెట్టి తన కొరకు సిద్ధపరచబడిన దాని కొరకు ఆయన మరి ముందుకు కొనసాగాడు. మనము కూడా ఆయన అడుగు జాడలలో నడవబద్ధులమై ఉన్నాం. ఏ బాధ్యతలు మన మీద పెట్టబడి ఉన్నాయో, మరి ఏ విధంగా మన జీవితం కొనసాగించాలో దాన్ని మనం అర్థం చేసుకుంటూ, మరి ఈ ఉదయకాలము వర్తమానాన్ని మనము ధ్యానిద్దాము. మరి మనం చూచినట్లయితే మరి మనకి ఆనందము, సంతోషమే మన జీవితము అలాగున కొనసాగాలని మనము భావిస్తాము. ఈ యొక్క ఆనందము, సంతోషం అనేవి లోకంలో అవి మరి క్షణికంగా ఉన్నట్లుగా కదా! ఇప్పుడున్న సంతోషము ఏదైనా ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నాము, కొద్దిసేపు సంతోషం ఉంటది. మరి పిల్లలొచ్చారు, బంధువులొచ్చారు, వారితో కలిసి మాట్లాడాము. ఆ సంతోషము, ఆనందము కొద్దిసేపు ఉంటది. కదా! ఈ లోకంలో మరి అనేకమైన విషయాలు మనకి టెంపరరీగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగచేస్తాయి. కానీ ఈ దేవునిలో కొనసాగే కొద్దీ, అంటే ఈ యొక్క క్రైస్తవ యాత్రలో కొనసాగే కొద్దీ దేవుణ్ణి విశ్వసించుట, ఆయన కార్యాలలో ముందుకు కొనసాగుట, అంతేకాదు ఆత్మతో నింపబడుతూ ఆ యొక్క అలౌకికమైన ఆనందాన్ని పొందుకుంటూ, మరి దేవుని యొక్క మరి మార్పు లేని ఆ యొక్క మాటల వాగ్దానాలు మనం పొందుకుంటూ, ఆ వాగ్దానాల నెరవేర్పును మనం పొందుకుంటూ, క్రీస్తులో ఉన్న ఆనందంతో మనము నింపబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆనందం మనకు ఎక్కడి నుంచి కలుగుద్దంటే, అది పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే. అంటే ఈ ఆనందం అనేది మన జీవితాలను ఎలాగున మార్చివేస్తదో, దుఃఖం ఉండటం వల్ల మన జీవిత పరిస్థితులు ఎలాగుంటాయి, ఆనందంగా మన జీవితాన్ని మనం మార్చుకోగలిగితే, మన విశ్వాసముని దేవుని వైపు పెడుతూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుని వైపు మళ్ళించుకుంటూ మనం కొనసాగగలిగితే, మన జీవితంలోకి ఈ ఆనందం అనేది ఎలాగున శాశ్వతమవుద్దో, ఎలాగున స్థిరపరచబడుద్దో, ప్రతి సందర్భంలో కూడా ఆనందంగా ఉండటకు ప్రయత్నించడం ద్వారా మన జీవితానికి ఎటువంటి మేలు కలుగుద్దో మరి ఉదయకాలము మనము ధ్యానిద్దాము. మొట్టమొదటిగా చూస్తే మనము దేవునిలో ఆనందించటం మనం నేర్చుకోవాలండి. ఎంజాయింగ్ విత్ గాడ్, దేవునితో, దేవునిలో, లేకుంటే దేవునినే
ఎంజాయింగ్ గాడ్. దేవునిని ఆనందించటం ఎలాగునో మనం నేర్చుకుంటే గనక కీర్తనకారుడు అంటాడు 47 అధ్యాయము 1, 6, 7లో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి, దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి, ఆయనకు రమ్యముగా కీర్తనలు పాడుడి. హల్లెలూయా. అసలు మానవుని విధి, క్రైస్తవుని విధి ఏంటంటే గనక, సర్వజనులారా, ఈ భూమి మీద ఎంతమంది దేవుని యందలి భక్తి కలిగిన వారలారా, చేయవలసిన పనేంటంటే చప్పట్లు కొట్టాలి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయాలి కదా. రాత్రి కాలము మనము దేవుని సన్నిధికి వెళ్ళి పాటలు పాడాం, కృతజ్ఞతా హృదయంతో అనేకమైన పాటలు పాడాం, అనేక విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము కదా. సంఘాలన్నీ కూడా మరి ప్రజలతో కళకళలాడుండొచ్చు. మరి చలికి మరి చాలా మంది వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారేమో తెలియదు గాని, మరి దేవుని యందలి శ్రద్ధాభక్తులు కలిగిన వారు మాత్రం ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళి మరి ఏం చేస్తుంటారు? చప్పట్లతో, జయధ్వనులతో ఆయనను గురించి ఆర్భాటం చేస్తుంటారు. అంతే కదా. దేవాది దేవుని మరి రమ్యమైన గీతాలతో మరి కీర్తించుంటారు కదా. ఆయన మన రాజు. ఆయనని కీర్తిస్తున్నప్పుడు, ఆ చప్పట్లు కొట్టి జయధ్వనులు చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆర్భాటంగా ఎలుగెత్తి కేకలు వేస్తున్నప్పుడు మన హృదయాలు నిండిపోతాయండి సంతోషంతో. మనకున్న బాధలన్నీ పటాపంచలైపోతాయి. అవునా కదా. మనకున్న ఆ యొక్క అనారోగ్య చిహ్నాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దేవుని సన్నిధికి వెళ్ళి చప్పట్లు కొడుతూ మరి ఆ కంజరలు వాయిస్తూ కదా, వాయిద్యాలతో మనం కూడా లీనమయ్యి పాటలు పాడుతూ మరి కీర్తిస్తున్నప్పుడు కదా, ఎంత అద్భుతం జరుగుద్ది మన లోపల. గొప్ప సంతోషము, ఆనందము మనలో నుంచి పెళ్ళుబుకుద్ది. హల్లెలూయా. కీర్తనకారుడు 37:4లో అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవునిలో ఈలాగున మనం సంతోషించటం మరి నేర్చుకునే కొలది దేవుడు మన హృదయానికి సంబంధించిన ఈ బాధలన్నీ తీసివేస్తాడు. మన హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. అంతేకాదు, మన హృదయంలో ఉన్న హృదయ వాంఛలు కూడా దేవుడు తీరుస్తాడండి. నెహెమ్యా అంటాడు, మన యొక్క గోడలన్నీ కట్టబడినాయి. కట్టబడిన తర్వాత వారందరూ కూడా మరి ఒకరికొకరు కానుకలు పంపించుకుంటున్నారంట. అప్పుడు మరి నెహెమ్యా మాట్లాడతాడు 8వ అధ్యాయము 10వ వచనములో, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. అవునా కదా. దేవుని యందు మనం ఆనందించే కొలది కదా, ఈ దినము ప్రతిష్ఠితమాయనంటే దేవుడు మనకు ఒక నూతన దినము, నూతన సంవత్సరములో నూతన దినాన్ని మనకిచ్చాడు. అవునా కాదా. ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దినము. ప్రపంచం యావత్తు కూడా మరి కుల, మత, రంగు, దేశ, భాష తేడా లేకుండా న్యూ ఇయర్ ని ఈ దినము అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ దినము ప్రభువుకు ప్రతిష్ఠితమైన దినము కదా. మరి ఒక ప్రత్యేకమైన దినము. ప్రపంచం యావత్తు కూడా ఒక కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ మరి నూతనమైనటువంటి సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇదొక ప్రతిష్ఠిత దినముగా, ప్రత్యేకించబడిన దినంగున్న ఈ దినము మన దుఃఖాలన్నీ పక్కన పెట్టి యెహోవా యందు మనం ఆనందిద్దాము. ఆనందించటం వలన మనకేం కలుగుద్దండి? బలము కలుగుద్ది. అవునా కదా. యెహోవా యందు ఆనందించువారు బలము కలిగి మరి వారు మరి గొప్ప కార్యాలు చేయవారుగా ఉంటారు. మరి ఇక్కడ మరి ఆయన యందు మనం ఆనందించగలిగితే చాలు, గొప్ప శక్తి మన లోపలికి వచ్చేస్తదండి. గొప్ప ప్రభావపు తాకిడిని మనము అనుభవిస్తాం. దేవుణ్ణి ఆస్వాదించుట అంటే ఎంజాయింగ్ ద గాడ్ అంటే గనుక అది మన హృదయాలను మరి జీవితాలను ఒక మరి నింపుతా ఉన్నది. దేవునిలో ఉన్న ఆనందము మన హృదయంలో నింపుతా ఉంది. మరి ఆయనను మరి ఆస్వాదిస్తూ, ఆయనను ఆరాధిస్తూ మరి మరి
మానసికంగా హృదయమంతటితో ఆయన ఆరాధించటానికి, ఆరాధిస్తుంటుండగా మనం గొప్ప అభిషేకంతో నింపబడుతూ కదా! మరి బలము పొందుకుంటూ మరి ఆనందాన్ని ఇతరులకు కూడా మనం పంచవచ్చండి. దేవునిలో మనం నింపబడి ఆ శక్తి, అభిషేకంతో పొంగి పొర్లే కొద్దీ ఈ యొక్క అభిషేకాన్ని, ఆనందాన్ని ఎదుటి వారికి పంచిపెట్టేవారుగా మార్చబడతాం. రెండవదిగా చూస్తే దేవునిలో వ్యక్తిగతంగా మనలో మనమే ఆనందించుట. అండ్ ఎందుకు ఆనందించాలంటే గనక మనకు కలిగిన రక్షణను బట్టి మరి మొదటి కొరింథీలో మరి పౌలు భక్తుడు అంటాడు 3వ అధ్యాయము 21-23లో సమస్తమును మీవి ప్రస్తుతమున్నవైన అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తు వారు. ఎందుకు మనలో మనము ఆనందించాలి? మనము క్రీస్తుకు సంబంధించిన వారమై ఉన్నాము. క్రీస్తు ద్వారా సమస్తము గూడా మనకు అనుగ్రహించబడతా ఉన్నది. అవి మరి ప్రస్తుతం ఉన్నవి కానీ, రాబోతున్నవి కూడా మీవే అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే పరలోక రాజ్యములో నిత్య మహిమలో సిద్ధపరచబడినవన్నీ మనవై ఉన్నాయి. ఈ భూమి మీద నివసిస్తున్నా కూడా అవి మనవై ఉన్నాయి. మనము చూచినట్లయితే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఎందుకు మనవైనయి అంటే గనక మనము రక్షింపబడిన గుంపులో ఉన్నాము గనక, మనకొక నిరీక్షణ కలిగి ఉన్నది గనక, అందును బట్టి మనను బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసును. మనకి కలిగిన గొప్ప భాగ్యం ఏంటండి? ఈ రక్షణ పొందుకొనుట ద్వారా, నూతన జన్మానుభవంలోకి మనం వెళ్ళుట ద్వారా, ఆ గొప్ప స్వాస్థ్యము, పరలోక రాజ్య భాగ్యము అదేంటది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది. దా దానిని ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనము తిరిగి జన్మింపబడిన వారమై ఉన్నాము. అందును బట్టి సమస్తము మనవై ఉన్నాయి. మరి మనము క్రీస్తు వారమై ఉన్నాము. హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఈ యొక్క రక్షణ మనకు అనుగ్రహించబడింది. అందును బట్టి మనము విశ్వాసం ద్వారా మరి కాపాడబడుతున్నాము. 5లో అంటాడు, మరి ఈ యొక్క రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎందుకు మనం ఆనందించాలి దేవునులు అంటే, మనలో మనము ఎందుకు ఆనందించాలంటే, అట్టి విధంగా ఈ రక్షణ ద్వారా మనము మరి ఆ యొక్క పరలోకం ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని, గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నాం గనక మనము ఆనందించబద్దులమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మనం ఎందుకు ఆనందించాలి? మన కొరకు మనం ఎందుకు ఆనందించాలంటే, పరలోకములున్న ప్రతి ఆశీర్వాదం కూడా మనకు సిద్ధపరచబడిందండి. మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా! అందును బట్టి మనం ఆనందించబద్దులమైన, మనకు కలిగిన ఈ రక్షణను బట్టి మనం ఆనందించబద్దులమైనాం. రెండవది ఎందుకు ఆనందించాలంటే, మరి దేవుడు మనకి ఈ సుఖంగా ఈ జీవితం ఈ యొక్క సుఖమైన జీవితంలో మనం కొనసాగాలని దేవుని ఉద్దేశం ఉన్నది. ప్రసంగి 3:12లో అంటాడు, సంతోషముగా ఉండుట కంటెను, బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమనది నరులకు లేదని
నేను తెలిసి కొంటిని. ప్రసంగి తన అనుభవంలో నుంచి ప్రతి దాన్ని తరచి ఆయన ధ్యానించి రాసినటువంటి ఆ ప్రసంగిలో మరి ఇక్కడ ఆయన తేల్చినటువంటి మరి ఇక ఆయన పొందుకున్న రిజల్ట్ ఏంటంటే గనక కావున అక్కడ ఒక పదం ఉంది. కావున అంటే ఆయన తరచి చాలా వాటి మీద పరిశోధన చేశాడు. కావున సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమనేది నరులకు లేదు. అంటే మనకివ్వబడిన ఈ అల్పాయుష్షులో, మనకివ్వబడిన ఈ జీవితంలో మనము చేయవలసిందేంటంటే, మనకి ఏమైతే అనుగ్రహించబడిందో దానిని మనం సుఖంగా వెళ్ళబుచ్చాలంతే. ఇంతకు మించిన శ్రేష్టత మనకు లేదు. ప్రతి వాడు కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితములన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని తెలుసుకుంటిని. ప్రసంగి 2:24, 3:13లో ఒకటే మాటలు రాశాడండి. అంటే దేవుడు మనకిచ్చే ఆహారము ఈ కష్టార్జితం చేత మనము ఈ ఆహారం తింటూ మనకున్న కంఫర్ట్స్ లో నెమ్మదిగా సౌఖ్యంగా జీవించటే ఇది గొప్ప మరి ఆ ఆనందంతో కూడిన విషయంగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని వెళ్ళలేము. కనుక అన్న వస్త్రములు కలవారమై వాటితో తృప్తి పొందియుందుము. ధనాపేక్షల లేని వారుగా ఉండి మనకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందుము. 1 తిమోతి 6:7-8, హెబ్రీ 13:5లో రాయబడిన మాటలు. అంటే ఈ సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే మనకు కలిగిన దాంట్లో మనం కంటెంట్ కలిగి ఉంటూ సంతృప్తి నొందుతూ ఈ దినానికి ఆహారం ఉందా, ఈ దినము కావలసిన పరిస్థితులన్నీ దేవుడు సమకూర్చాడా, వీటిని మరి ఈ ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో మనం సరైన విధంగా కొనసాగుతున్నామా, ఇది గొప్ప లాభ సాధనమైనదంట. గొప్ప సంతోషం ఇచ్చే కారణమైందంట. మనకి ఇవ్వబడిన రక్షణ బట్టి మనం దేవుని యందు ఆనందించాలి. అంతేకాదు మరి మనకి ఇవ్వబడినటువంటి వనరులు, ఆదాయ వనరులు వాటిని మనం అనుభవిస్తూ, మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ, మనము ఆ యొక్క మనకి ఇవ్వబడిన కంఫర్ట్స్ అన్నిటిని మనం ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు అంటే దేవునితో సన్నిహిత సంబంధంలో నుంచి ఆయన అందించే ఆశీర్వాదాలలో నుండి నిజమైన మన ఆనందము మనలో నుండి పెళ్ళుబుకుద్దండి. చిన్న చిన్న విషయాలను కదా మనం అభినందించుకుంటూ కదా మనం చేసే మనకు కలిగి ఉండే అచీవ్మెంట్స్ లో కదా ఈ ఆనందాన్ని పొందుకుంటూ మరి అంతేకాదు మన కుటుంబ సంబంధ బాంధవ్యాలను కూడా ఒకరినొకరు మనం ఘనపరుచుకుంటూ గౌరవించుకుంటూ మరి ఈ యొక్క అనుదిన జీవితంలో మనకు కలిగే ప్రతి అనుభవంలో నుంచి ఆనందాన్ని మనం కనుగొనాలి కదా. ఆనందకరమైన హృదయము మరి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన హృదయంతో మనము జీవించాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. అంటే కష్ట సమయంలో కూడా ఒక శాంతిని, ఒక నెమ్మదిని మనం అనుభవించే అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు మూడవదిగా ఎంజాయింగ్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్, మనకి ఇవ్వబడిన కుటుంబ సంబంధ బాంధవ్యాలలో కూడా మనము ఆనందించాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే ఎదుటివారు మనకు హాని చేశారనుకున్న వారిని మనం క్షమించగలిగినప్పుడు, ఎవరి మీద ఒక ఆయాసం ఉందనుకోండి, మనకే మనశ్శాంతి ఉండదు, మనకే నెమ్మది ఉండదు. మనము వారిని ఎప్పుడైతే క్షమించటం ప్రారంభించామో మనలో మనకే ఒక నెమ్మది కలుగుద్దండి. హల్లెలూయా. అన్నిటికీ పైన ఉన్న ప్రేమను, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఈ ప్రేమతో మనం నింపబడే కొలది మన లోపల ఏమైపోద్దంటే మరి ఎదుటి వారిని ఒకడు మనకు ఎవడైనను తనకు హాని చేశాడని ఒకడు అనుకున్నా కూడా అప్పుడు ఏమైపోద్దంటే వారిని క్షమించే హృదయం మనకు వచ్చేస్తది. కొలస్సీ 3:13-15 వరకు రాయబడిన మాటలలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ మీ హృదయములలో ఏలుచుండనివ్వండి. అందుకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు కదా. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మనమందరం కూడా ఆయన శరీరములోని
అవయవాలమై ఉన్నాం. మనం ఎందుకు పిలువబడ్డాం? ఎందుకు పిలువబడ్డామంటే, ఆయన సమాధానము మన హృదయాలలో ఏలబడటానికి, మనమందరం గూడా ఒక్కటిగా, ఐక్యంగా కలిసి జీవించటానికి, ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఏక మనసుతో ఐక్యంగా జీవించటానికి, వారితో యాడ్ అయ్యేటువంటి మరి కోడళ్ళు కానీ, మరి వారికి పుట్టే పిల్లలు గాని అందరూ కలిసి ఆ శరీరములో ఒక్కరిగా ఉండటానికి పిలువబడ్డారు కనుక, మరి ఆ మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, 1 పేతురు 4:8 కదా! కుటుంబంలో కలతలు కదా! విభేదాలు, మనస్పర్ధలు, మరి ఆయాసాలు, వీటిని అధిగమించి ముందుకు కొనసాగాలంటే ఈ క్షమా హృదయము, ఆ యొక్క క్షమించే మనస్సు మనకు కలిగి ఉంటే గనక, ప్రేమ అనేక పాపములు కప్పును. ఎప్పుడైతే ఈ ప్రేమను మనం ప్రాక్టీస్ చేస్తామో కదా, ఆటోమేటిక్‌గా క్షమించే హృదయము కూడా మనకు కలుగుద్దండి. మానవునికి దేవుడిచ్చిన కృపేంటంటే, ఈ వ్యర్థమైన జీవితంలో కలిసి కొనసాగటమే. ప్రసంగి 9:9లో అంటాడు, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతా గూడా నీ కుటుంబంతో కలిసి, నీకు కలిగిన ఆదాయ వనరుల్లో నుంచి మరి దేవుని మరి ఇచ్చిన సౌఖ్యాన్ని నువ్వు అనుభవించు. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా గూడా, నీ బ్రతుకునంతట్లో నువ్వు కష్టపడి చేసుకున్నంతట్లో నీకు కలిగిన భాగమిదే. నీకు కలిగే లాభమిదే. మరి నీ కుటుంబం అంతటితో కూడా, నీ ఆయుష్కాలం అంతటిలో కూడా నువ్వు ప్రేమించే నీ కుటుంబంతో నువ్వు కలిసి ఆనందంగా జీవించు అని ఇక్కడ మరి కుటుంబంతో కలిసి జీవించే ఆనందం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కుటుంబ జీవనాన్ని, ఆ జీవితాన్ని కూడా మనం ఆస్వాదించగలగాలండి. అది ఏం చేస్తది? ఆశీర్వాదంలోకి నడిపిస్తది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో కదా! ఆ మనోహరత్వం ఎప్పుడొస్తదంటే, వారు కలిసిమెలిసి జీవించినప్పుడు, ఒకరినొకరు మరి క్షమించుకొని జీవించినప్పుడు, ఆ ప్రేమ అనుబంధం ఏం చేస్తదంటే, మరి వారిని ఇంకనూ పటిష్టంగా ఐక్యపరుస్తది. ఒకరినొకరు గౌరవించుకుంటూ కదా! ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు మద్దతు, సపోర్టించుకుంటూ, మరి ఆ కుటుంబ వాతావరణాన్ని మరి ఆ యొక్క చక్కని, ఆ మాధుర్యమైన ఆ యొక్క మరి ప్రేమ అనుబంధంలో, క్షమా అనుబంధంలో కొనసాగింపచేయాలి. హల్లెలూయా! మరి ఇంకా మనం చూచినట్లయితే, మనకివ్వబడిన బాధ్యతల్లో కూడా మనము ఆనందించటం నేర్చుకోవాలండి. మరి కదా! మన మీద చాలా బాధ్యతలు పెట్టబడినయి. కుటుంబ బాధ్యతలు, కొన్నిసార్లు పరిచర్య బాధ్యతలు, సంఘ బాధ్యతలు, సమాజంలో గూడా కొన్ని బాధ్యతలు, మన జీవితంలో చాలా రెస్పాన్సిబిలిటీస్ మన మీదున్నయి. వీటన్నిటిని మనకప్పజెప్పబడిన ప్రతి పనిలో కూడా మనం ఆనందించగలగాలి. ఎప్పుడైనా సరే ఏదైనా పని చేసేటప్పుడు అది మరి ఆనందంతో ఇష్టంగా చేస్తాం, అది సులువైపోద్ది. కానీ కష్టంగా చేసామంటే ఆ పని ఎంతో భారంగా ఉంటది. ఎంత పెద్ద భారమైన పని గూడా అది మనం ఇష్టంగా దాన్ని స్వీకరించి మనం చేస్తే అది తేలికైపోద్ది, సులువైపోద్ది. మనం చేసే ప్రతి పనికి కూడా మనకి ప్రతిఫలం ఉందండి. అది కుటుంబ జీవనంలో కానీ, మన ఉద్యోగ స్థలాలలో కానీ, లేకుంటే క్రైస్తవ సంఘ సమాజంలో కానీ, దేవుడు మనకిచ్చిన ప్రతి బాధ్యతలో దాన్ని సక్రమంగా నెరవేర్చామా, నిర్వర్తించామా, నిశ్చయముగా దేవుని యొద్ద నుండి మనకు ప్రతిఫలమున్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:23, 24లో అంటాడు, ప్రభువు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుమని కనుక, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. హల్లెలూయా! మీరు ప్రభువుకి దాసులుగా ఉన్నారు. ప్రభువుని పోలి నడుచుకోవలసిన వారుగా ఉన్నారు. మీకు ఏదైనా పని అప్పచెప్పబడిందా? మీకు ప్రతిఫలం ఎక్కడ నుండి? దేవుని యొద్ద నుండే ప్రతిఫలము. అది మనుషుల నిమిత్తమని మీరు చేయకండి. ప్రభు నిమిత్తమని మీరు చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే మీకు
ప్రతిఫలము దేవుని యొద్ద నుండి వస్తది. అంటే ప్రతి విషయములో కూడా ఎలాగునా మనం ఎలాగుండాలంట? ప్రతిఫలము దేవుని యొద్ద నుండి వస్తదని మన బాధ్యతలన్నీ మనము నెరవేర్చాలంట. అంటే కుటుంబంలో ఉన్న వారి ఎడల, సంఘములో ఉన్న వారి ఎడల, సంఘము వెలుపటి వారి ఎడల కూడా మనం మర్యాదగా నడుచుకోవాలంట. మొదటి తెస్సలోనిక పత్రిక 4 అధ్యాయము 11 వచనం. మన మీద ఆ యొక్క సామాజిక బాధ్యత కూడా పెట్టబడి ఉన్నదండి. మన యొక్క కుటుంబ బాధ్యతే కాదు, మనకి ఉద్యోగ బాధ్యతలే కాదు, సంఘ బాధ్యతలే కాదు, సంఘానికి సం బయట ఉన్న వారి ఎడల కూడా మనకొక బాధ్యతుంది. సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా మర్యాదగా నడుచుకొనుచు, మరి పరుల జోలికి పోక వారిని ప్రేమించే వారిగా, వారికి కూడా సువర్తమానము చెప్తూ, వారికున్న కష్ట నష్టాలను కూడా విచారిస్తూ, వారి కొరకు మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. అంటే మనం ఎల్లప్పుడూ కూడా కష్టపడి పని చేసేవారుగా ఉండాలంటండి. అసలు కష్టపడకుండా క్రైస్తవుని జీవితం ఉండకూడదంట. అంటే కష్టార్జితము అంటే ఆహారం కొరకు కష్టపడాలి. ఇచ్చిన పనిలో నమ్మకంగా, బాధ్యతగా చేసేటప్పుడు గూడా కష్టపడి పని చేయగలగాలి. సోమరితనం, బద్ధకత్వం, నిద్రపోవటం ఇవన్నీ గూడా క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు. ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి. మొదటి తెస్సలోనిక 4:12 అంటాడు మరి పౌలు భక్తుడు, మీ స్వంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాను. హల్లెలూయా! అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అంటే మనము చేసే పనిని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలంట. అంటే కష్టపడి పని చేస్తున్నప్పుడు గూడా, పొందుకునే ఈ ఆదాయంలో నుంచి గూడా మన కొరకే మనకు కాదు. అక్షరగలవానికి పంచిపెట్టుటకు వీలగు నిమిత్తము మనం కష్టపడి డబ్బు సంపాదించబద్దులమై ఉన్నామంట. కదా! అందరూ డబ్బెందుకు సంపాదిస్తారు? మూటలు కట్టుకోటానికి, మేడలు కట్టుకోటానికి, ఆస్తులు పెంచుకోటానికి, తామెంత గొప్పవారమో, ఎంత ఆస్తిపరులమో చాటి చెప్పుకోటానికి. కానీ మనము క్రైస్తవులమైన మనము ఈ అప్పగింపబడిన పనిలో మనము సంతోషించాలట. ఆ సంపాదించే సంపాదన కూడా మరి అక్కరగలవానికి పంచి పెట్టటానికి వీలున్నట్లుగా మన చేతులతో మనం కష్టపడి పని చేయాలంట. ఎదుటివారు సంఘానికి వెలుపల ఉన్న వారి ఎడల కూడా మనం మర్యాదగా అంటే ఈ రిలేషన్‌షిప్స్, ఈ కుటుంబ బాధ్యతలు, మరి మనకి ఇవ్వబడిన ప్రతి బాధ్యతను కూడా మనం శక్తి వంచన లేకుండా చేయాలి. చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయము. ఆఖరికి కుకింగ్ చేసేటప్పుడు గూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి. అంటే అదొక బాధ్యతగా మనం తీసుకొని చేస్తే అదేదో మరి డైలీ కోర్స్ లాగా మరి వంట చేయాలని చేసి పడేస్తే కాదు. దానిని అది అందరికీ కుటుంబంలో ఉన్న వారందరికీ ఆహారాన్ని వడ్డిస్తున్నామనే స్పృహతోటి అందరూ దాన్ని తినాలి. కడుపు నిండా తినాలని మనము దాన్ని రుచికరంగా చేయటానికి ఆ ఇంగ్రీడియెంట్స్‌ని మరి రుచికరంగా మేళవించి మనం చేయటానికి కూడా ఆహారం సిద్ధపరిచేటప్పుడు గూడా మనము ఆ పనిని గూడా మనం శ్రద్ధ వహించాలి. అంటే మనకి ఏ పని ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు గూడా ఏ పని మనము చేసినా ఆ పని యందు మనం శ్రద్ధ వహించాలి. ఆ పనిలో మనము ఆనందించాలి. హల్లెలూయా! అంటే మరి మనం సేవ చేయుట, ఎదుటివారికి మనం సేవ చేయుట అంటే మనకివ్వబడిన తలాంతులను, మనకివ్వబడిన వాటిని పెట్టుబడిగా పెట్టి ఎదుటివారికి ఉపయోగకరంగా మనము జీవించుట. అంతేకాదు మనకి ఏ పని అప్పచెప్పబడిందో ఆ పనిని నమ్మకంగా చేయుట, శ్రద్ధగా చేయుట. పనిని మనం ఆనందిద్దాం. పని చేసేటప్పుడు ఆనందిద్దాం. అది చాలా అద్భుతంగా ఉంటదండి. మనకివ్వబడిన పనిని మనం ఆనందంగా చేస్తే అది సులువుగా అయిపోద్ది. అది కష్టంగా అనిపించదు. కనుక మరి పనిలో కూడా మనం ఆనందిద్దాం. ఎంజాయింగ్ ఇన్ అవర్ జాబ్స్. ఎంజాయింగ్ ఇన్ ఆల్ సర్కమ్‌స్టాన్సెస్. అంటే ప్రతి పరిస్థితిలో గూడా
మనం సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉండాలండి. అది కష్టం గాని, నష్టం గాని, కీడు గాని, లేకుంటే మరొకటి ఒక అద్భుత కార్యము, ఒక ఆశ్చర్య కార్యము పొందుకున్నా కూడా అదే సేమ్ లైన్స్‌లో మన ఆత్మీయ స్థితి ఉండాలి. ఎల్లప్పుడూ ఆ సంతోషం అనే ఆ స్థితిని మన హృదయాల్లోంచి మనం పోగొట్టుకోకూడదు. ఎంజాయింగ్ ఇన్ ఆల్ ప్రతి ఒక్క పరిస్థితిలో గూడా మనం ఆనందించగాలి. కానీ మనం ఏం చేస్తామంటే చిన్నదానికే మొహము వేలాడేస్తాం. లాంగ్ ఫేసులు పెట్టేస్తాం కదా! మన లోపల ఉన్న దుఃఖము, బాధ అదంతా కూడా బయటికి ప్రస్ఫుటంగా మరి అదే కనిపించేటట్లుగా మన ముఖ హావభావాలు మారిపోతాయి. కానీ మనమేం చేయాలంటే, ఈ దుఃఖాలను అధిగమించాలంటే మనమేం చేయాలంటే, ఎల్లప్పుడూను సంతోషంగా ఉండుడి. మొదటి తెస్సలోనిక పత్రిక 5 అధ్యాయము 16 వచనము. ఇది సాధ్యమా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం సాధ్యమా? దేవుడు మనకు చేసే హెచ్చరికలను మనం కూర్చొని ఆలోచించి వివేచిస్తే గనక ఇది సాధ్యమయ్యే పనేనా? ఎల్లప్పుడూ ఆల్ సిట్యుయేషన్స్, ఆల్ సర్కమ్‌స్టెన్స్‌లో ఎలా సంతోషించగలం? ఇక్కడ చాలా దుఃఖపడే పరిస్థితుంది. వేదన పడే పరిస్థితుంది కదా! ప్రభు ఏమన్నాడు? నా శాంతి మీకిస్తున్నాను. నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కనుక, మీ చింత యావత్తు నా మీద వేయుడి. నేనిచ్చు శాంతి ఇంకా ఎవరు ఇవ్వలేరు ఈ లోకంలో గనక, నా శాంతిని మీరు పొందుకోండి. అప్పుడు మీ హృదయాలలో కలవరం ఉండదు. మీ హృదయాలకు భయముండదు. మీరు కలవరపడకుడి. నా యందు విశ్వాసముంచుడి. అప్పుడు యొక్క శాంతి, సమాధానము మీలోంచి వెళ్ళిపోదు. ఎల్లప్పుడూ సంతోషంగుండండి. మరి ఫిలిప్పి 4:6లో అంటాడు, దేనిని గూర్చియు చింతపడకుడు గాని, ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా! అంటే మనము చేయవలసిన పనేంటంటే సమస్య రాగానే ఆ యొక్క మరి మరి మనల్ని కృంగదీసేటువంటి ఆ పరిస్థితి రాగానే మనమేం చేయాలంట? చింతపడకూడదంట. మనం చేయవలసిన పనేంటంటే దానిని ఆ సమస్యను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ విన్నపాలు ఆయనకు తెలియచేయటమే కదా! అంటే మరి ఎలా మనం చేయగలమంటే గత దినాలన్నిటిలో దేవుడు అనేక విధాలుగా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అద్భుతాలు చేస్తున్నాడు. మన ప్రతి పరిస్థితిని అధిగమించే కృప మనకిస్తున్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. నిన్న దేవుడు కార్యం చేస్తాడు గదా! ఈరోజు కూడా చేస్తాడని మనకు మనము ధైర్యపరచుకోవాలి. దేనిని బట్టి గూడా మనం చింతపడొద్దు. ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవుడు ఈ పరిస్థితిని బాగు చేయగలడు అనేటువంటి ఆ థాంక్స్ గివింగ్ హార్ట్‌తో, ఆ విశ్వాసము హృదయముతో మనము ప్రార్థించినప్పుడు, దేవునికి మన సమస్య చెప్పినప్పుడు, ఆ సమస్య పటాపంచలైపోద్దండి. ఈ చాలా సార్లు ఈ యొక్క మరి దుఃఖాలు ఇవన్నీ మననేం చేస్తాయంటే, మన ఆరోగ్యాన్ని, మన మనశ్శాంతిని మ అవి పరిహరించి వేస్తున్నాయి. అంటే మన మనశ్శాంతిని అవి మరి తీసేసుకుంటున్న ఈ సమస్యలన్నీ గూడా మరి అంతే కాదు, మన ఆరోగ్యాన్ని గూడా మనం కోల్పోతా ఉన్నాం. సామెతలు 17:22లో చూస్తే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయవలసిన పనేంటంటే, ఈ దుఃఖాలన్నిటిని గూడా ప్రభువు మీదకి వేసివేయగలగాలి. ఎప్పటికప్పుడు ఆ సిలువలోకి మన బర్డెన్స్ అన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉండాలి. ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాననే మాటను మనం అర్థం చేసుకుంటూ, వాటెవర్ ద బర్డెన్, వాటెవర్ ద సిట్యుయేషన్, వాటెవర్ ద సర్కమ్‌స్టాన్సెస్ ఏదైనా కూడా అది మనం ఎంతో బాధ పెట్టేది, కృంగతీసేదైనా కూడా జస్ట్ ట్రాన్స్‌ఫర్ ఇట్ ఆన్ టు ద క్రాస్ ఆఫ్ కల్వరీ. అప్పుడు మన హృదయాలు తేలికైపోతాయండి. అది మన మనస్సును ప్రభావితం చేయదు. ఈ మనస్సు నుంచి హృదయంలోకి వెళ్ళదు. అవునా కాదా? ఈ అనారోగ్యాలన్నీ మనకి ఎలా జరుగుతున్నాయంటే గనక, మనము ప్రభావితం చేయబడుతున్నాం. మానసికంగా ప్రభావం చేయబడుతున్నాం. అందును బట్టి మనము
కృంగిపోయి కదా! ఎవరికైనా హార్ట్ అటాక్స్ వచ్చినా, ఈ బీపీలు, షుగర్‌లు, అల్సర్‌లు పెరిగినప్పుడు కారణం ఏంటి? ఏం చెప్తారు డాక్టర్ గారు? "అమ్మా టెన్షన్ పడుతున్నావు, వర్రీ అవుతున్నావు కదా! కనుక ఈ టెన్షన్, వర్రీ తగ్గించుకోమ్మా, నువ్వు బాగైపోతావు" అని చెప్తారు. అంటే ఈ హృదయములో మనము శాంతి, నెమ్మది కోల్పోతున్నాము గనక మనము అనారోగ్య పాలైపోతున్నాం. హల్లెలూయా! కొన్ని చెప్పుకోలేని మానసిక బాధలుంటాయి. వాటిలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనని సమాధానంలోకి నడిపిస్తాడు. ఈ దినం మనకి ఇవ్వబడిందండి. దీనిలో మనము ఉత్సహించి సంతోషించాలి. కీర్తనలు 118:24లో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఇది మనకివ్వబడింది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆయన కృపలో మనము సజీవుల లెక్కలో ఉంచబడ్డాము. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక దీనిలో మనము సంతోషించాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దేవుడు అనుగ్రహింప చేసిన దినమది. మనని ఆయన కృపలో మనని జ్ఞాపకం చేసుకొని మనని సజీవులుగా ఉంచిన దినమది. దీనిని యందు మనము ఉత్సహించి సంతోషించాలి. యాకోబు పత్రిక 4:14లో అంటాడు భక్తుడు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా! మనం ఏమై ఉన్నామండి? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేవారు. మొన్న 23వ తారీఖున ఒక క్రిస్మస్ సెలబ్రేషన్‌కెళ్ళాం మాణిక్యమ్మ గారి సంఘంలో. మరి అక్కడ ఒక సహోదరొచ్చింది పాస్టమ్మ గారు. కానీ ఆ 2, 3 రోజుల తర్వాత ఒక 5 రోజుల తర్వాతేమో ఆమె మరి అనారోగ్యం వచ్చి అయింది. హాస్పిటలైజ్డ్ అయింది. మరి ప్రాణం విడిచిపెట్టాల్సొచ్చింది కదా! నిజంగా అసలు ఆ వార్త వింటే అసలు నా గుండె అసలు తట్టుకోలేదు. ఏంటి ప్రభా! ఎప్పుడు నవ్వుతా ఉంటది. వెళ్ళగానే హత్తుకుంటాం. ఒకరినొకరు హత్తుకుంటాము. ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా పలకరించుకుంటాము. అసలు ఎంత బోళా మనిషంటే మరి అసలు ఎంతో సంతోషం. ఆమెను చూస్తేనే సంతోషం అనిపిస్తది. అట్టి విధంగా మరి ఆమె హఠాత్తుగా ఆమె చనిపోయిందని విన్నప్పుడు మరి గుండె మరి ఎంతో మరి అసలు తట్టుకోలేని పరిస్థితి అయింది. అంటే మన జీవితాలు, మన జీవం ఏ పాటిది? కొద్దిసేపుండి అంతలో మాయమైపోయి కదా! ఆవిరి వంటి వారు. కానీ రేపు మనకేం సంభవిస్తదో తెలీదు. ఈ దినమే మరలా నెక్స్ట్ మరి గడియలో ఏం జరుగుద్దో తెలీదు. దిస్ ఈజ్ అవర్ డే. దిస్ ఈజ్ అవర్ టైమ్. మనకివ్వబడిన ఈ సమయంలో, మనకివ్వబడిన ఈ రోజులో మనం ఏం చేయాలంటే ఆనందించడం నేర్చుకుందాం. సంతోషించడం నేర్చుకుందాం. మనకు కలిగిన వాటితో మనం తృప్తిగా ఉందాం. లేని వాటి కొరకు మనం వెంపర్లాడం. దేవుడు మనకేమిచ్చాడో దానితో మనం సంతోషిద్దాము. ఇంకా ఏదైనా మనకు కావాలా? మనం ప్రార్థిస్తుంటుండగా దేవుడది మనకు దయచేస్తాడు. ఆయన మన హృదయ వాంఛలు తీర్చే దేవుడండి. యెహోవాను బట్టి మనం సంతోషిస్తున్నామా? ఆయనలో మనం యథార్థంగా మనకు అప్పజెప్పబడిన ప్రతి బాధ్యతను మనం నమ్మకంగా చేస్తున్నామా? దేవుడు నిశ్చయంగా మన హృదయ వాంఛలు తీర్చే దేవుడై ఉన్నాడు. కనుక మన జీవితాలలో ఈ యొక్క మంచి దినము టుడే ఈస్ ద లార్డ్స్ డే. టుడే ఈస్ ద డే ఆఫ్ దిస్ ఈస్ ద డే గాడ్ హాస్ గివెన్ టు అస్. కనుక మన జీవితాల్లో దేవుడు అనుగ్రహింప చేసిన ఈ దినాన్ని మనం కృతజ్ఞతతో, ఆనందంతో, కృతజ్ఞతాస్తుతులతో మనం జీవిద్దాము. యోహాను సువార్త 15:11లో దేవుడే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. అంటే మనకెందుకు ఇన్ని ఉద్బోధలు, ఇన్ని వాక్యాలు మనకెందుకు బోధించబడుతున్నాయి? మనం సంతోషంగా జీవించటానికి. ఎందుకసలు ఆయన శిలువ మీద వేలాడాడు? మానవుడనేవాడు ఈ యొక్క ఈతి బాధలన్నీ జయించలేడు గనక వాటినన్నిటినీ ఆయన తన శరీరంలో భరించి నిన్ను నన్ను కూడా విమోచించాడు కదా! పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, దారిద్ర్యము నుండి, ఆ నిత్య మరణం నుంచి తప్పించడానికి మనకు బదులుగా ఆయన సిలువలో వేలాడు. ఆయన ఏమంటున్నాడు? మీ సంతోషము పరిపూర్ణమగటానికి మీరు ఈ లోకంలో సంతోషభరితులై, ఆనందభరితులై జీవించటానికి నన్ను నేను త్యాగం చేసుకున్నాను. బలిగా అర్పించుకున్నాను. హల్లెలూయా! కదా!
మీరు ఒక వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానం ఎలా ఉందంటే 55:12లో యెషయా గ్రంథకర్త అంటున్నాడు, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. సృష్టి దేవుని యందు సంతోషిస్తా ఉన్నదండి. మానవుడే సంతోషించట్ల. ఆయన రూపంలో, ఆయన పోలికలో చేయబడిన మానవుడు సంతోషించట్ల. మనము చేయవలసిన పనేంటంటే, ఆ పర్వతాలు, మెట్టలు మన యొక్క సంగీత నాదము చేస్తుంటుండగా, పొలములోని చెట్లన్నీ గూడా సంగీత నాదము చేస్తుంటుండగా, మనము సంతోషంతో బయలు వెళ్ళాలి. ఇది ఈ సంతోషము, ఇది నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తదంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుద్దండి. రోమా 15:13లో అంటాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. హల్లెలూయా! దేవుడు ఈ ఆత్మ అభిషేకం మనలో ఇనుమడింప చేసి, మనలో కుమ్మరించే కొలది, ఈ ఆత్మ అభిషేకము మనలో పొంగి పొరలే కొలది కదా! మనము ఆ గొప్ప సంతోషంతో, ఆ సమాధానంతో మనం నింపబడతాం. దేవుడు ఒక వాగ్దానము మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కనుక మనము మన జీవితాలను ఎంజాయ్ చేసుకోవటం ప్రయత్నిద్దాం. దుఃఖంగా పెట్టుకోవద్దు. ప్రతిదిన లెట్ అస్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇన్ ద లార్డ్. దేవుని యందు సంతోషిద్దాం. మనలో మనం సంతోషిద్దాం. కుటుంబంతో కలిసి మనం సంతోషిద్దాం. అంతేకాదు, ప్రతి పరిస్థితిలో కూడా మనం సంతోషిద్దాం. ప్రతి సందర్భంలో మనం సంతోషిద్దాం. అంతేకాదు, మనకి ఇవ్వబడిన బాధ్యతలో కూడా మనం సంతోషిద్దాం. సంతోషంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. సంతోషంగా ఉంటే సమాధానంతో నింపబడతాం గనక దేవుని యందలి ఆనందాన్ని అనుభవిస్తూ, మరి మనకివ్వబడిన దాంతో తృప్తి కలిగి మనం జీవిస్తూ, ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ, దేవుడు మనకు అనుగ్రహింప చేసిన సమస్తాన్ని కూడా మనము ఆహ్, సిద్ధపరిచిన బహుమానాన్ని పొందుకోవటానికి, క్రీస్తు యేసునందు ఆ ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందుకోవటానికి ఈ గురి యొద్దకే పరిగెడుతూ మన జీవిత యాత్రను మనము కొనసాగింప చేసుకుందుము గాక. తన సంతోష సమాధాన ఆనందాలతో దేవుడు మనల్ని నింపును గాక. ఈ నూతన సంవత్సరం మొదలుకొని ఆఖరి దినం వరకు కూడా ఈ సంతోష సమాధానాలతో మనం కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.